హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్లేసు. ఇంకొకటి చాలా పురాతనమైనది, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం ఇది. ఇది మనం చూస్తున్నది మనకు బ్యాక్లో కనిపిస్తున్నది కదా, ఇది చాలా పురాతనమైన శివుని టెంపుల్. ఇది కొలన్పాక దగ్గరలో ఉందన్నమాట ఈ టెంపుల్. ఇప్పుడు ఈ టెంపుల్ వివరాలు, టెంపుల్ చరిత్ర ఏంది మనం ఇప్పుడు తెలుసుకుందాము. నా వెనకాల కనిపిస్తున్నది ఇది ఎంట్రన్స్ అనమాట. సో మీకు నేను తీసుకెళ్ళి చూపిస్తాను. సో నడవండి, మరి ఈ గుడి గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా? కోటొక్క లింగాలు గల కొలనుపాక శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఇది. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయాన్ని దక్షిణ కాశీగా భక్తులు భావిస్తుంటారు. అంతేకాకుండా ఈ గుడిని కోటిలింగాల గుడిగా భక్తులు ఆరాధిస్తారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్న శివలింగానికి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసిద్ధిగాంచిన గ్రామం కొలనుపాక. ఆలేరు నుండి సిద్దిపేట వైపు వెళ్లే మార్గంలో 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొలనుపాక గ్రామం. ఇక ఈ గ్రామంలో నెలకొని ఉన్న పురాతన ఆలయమే శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. ఇక ఈ ఆలయంలోని గర్భగుడిలో శ్రీ సోమేశ్వర నాథుడు లింగాకారంలో వెలిసి ఉన్నాడు. ఇక ఇక్కడి శిల్పాలను ఒకసారి పరిశీలిస్తే ఇవి ఎంతో పురాతనమైన శిల్పాలుగా మనకు తెలుస్తుంది. ఇక గుడి ఎంట్రన్స్లోనే మొట్టమొదటిగా మనకు ఈ గణపతి విగ్రహం కనిపిస్తుంది. ఇక దాని ముందే ఇక్కడ భూమిలో కూరుకుపోయిన మనకు శివలింగం కూడా ఒకటి చూడొచ్చు. ఈ మండపాన్ని పరిశీలిస్తే దాదాపు 4 అడుగుల లోతులో ఈ మండపం కూరుకుపోయి మనకు కనిపిస్తుంది. ఇక ఈ మండపం పూర్తిగా రాతితో నిర్మించిందిగా మనకు తెలుస్తుంది. అయితే పురావస్తు శాఖ వారు ఈ శిల్పాలను ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారు. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మరికొన్ని శిల్పాలు దర్శనమిస్తున్నాయి. ఈ శిల్పాలను ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకు రాతి చక్రాలు కనిపిస్తున్నాయి. చూడండి ఈ రాతి చక్రాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అప్పట్లో గుడిలోని రథాలకు రాతి చక్రాలను ఉపయోగించేవారని తెలుస్తోంది. ఇక ఈ శిల్పాన్ని పరిశీలించినట్లయితే ఈ శిల్పం నాగదేవుని శిల్పంగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన శిల్పాలు ఈ గుడి ఆవరణలో ఎన్నో ఉన్నాయి. చూడండి, కొన్ని శిల్పాలు మనకు భూమిలో కూరుకుపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక శిలాశాసనం కనిపిస్తుంది. ఇది ఏ లిపిలో ఉందైతే మనకు అర్థం కాదు. కాకపోతే ఇక్కడ మనకు 4-5 శిలాశాసనాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది గుడికి సంబంధించిన శిలాశాసనము. పక్కనే మరికొన్ని మనకు శిలాశాసనాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న నంది విగ్రహాన్ని గమనించినట్లయితే పాక్షికంగా ధ్వంసమైనట్లు కనిపిస్తుంది మనకు. చూడండి, ఇక్కడ మరొక మనకు శిలాశాసనం దర్శనమిస్తుంది. ఈ శిలాశాసనంలో గుడికి సంబంధించిన విశేషాలు ఇక్కడ మనకు లిఖించినట్లు కనిపిస్తుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే వరుసగా 4-5 శిలాశాసనాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ శిలాశాసనాలపైన రాసిన లిపి ద్రావిడంలో లేదా సంస్కృతంలో ఉండే అవకాశం ఉంది. ఇక ఈ ప్రాచీన ఆలయమే వీరశైవానికి మూలస్థానమని ఇక్కడి స్థానికులు అంటారు. ఇక్కడ శివలింగంపై 1000 లింగాలు చెక్కబడి ఉండడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
ఆ పరమశివుడే స్వయంభూ లింగంగా చంద్రుని కోరికపై ఇక్కడ దర్శనమిచ్చాడని, అప్పుడు చంద్రుడు శివుని అర్చించి పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడ గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగాన్ని కోటొక్క లింగంగా భక్తులు భావించి పూజిస్తుంటారు. ఇక ఈ ఆలయం ముందు పురావస్తు శాఖ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇక ఈ మ్యూజియం గ్రామానికి, ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టతను తెలియజేస్తుంది. ఇక గుడిలోకి అడుగుపెట్టిన వెంటనే లెఫ్ట్ సైడ్లో మనకు అద్భుతమైన శివలింగం ఒకటి కనిపిస్తుంది. చూడండి ఈ శివలింగం ఎంత అద్భుతంగా ఉందో. ఇది మార్బుల్తో తయారు చేసిన శివలింగం. ఎంతో అద్భుతమైన గ్లాసీ ఫినిషింగ్తో ఈ శివలింగం మనకు దర్శనమిస్తుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే మరొక శిలాశాసనం మనకు కనిపిస్తోంది. ఇది కూడా మరొక శిలాశాసనం. ఇది ద్రవిడ భాషలో ఉన్నట్లు తెలుస్తోంది. చూడండి అద్భుతమైన శిల్పాలు ఇక్కడ మనకు భూమి తవ్వకాల్లో బయటపడ్డాయి ఇవన్నీ. ఇది పార్శ్వనాథుని శిల్పం 11వ శతాబ్దానికి చెందినది. ఇక్కడ పాక్షికంగా ధ్వంసమైన ఏనుగు విగ్రహం ఒకటి మనకు కనిపిస్తోంది. ఇక ఈ శిల్పాలన్నీ కూడా ఎన్నో వేల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నాయి. మహిషాసుర మర్దిని 10 నుంచి 11వ శతాబ్దానికి చెందిన శిల్పంగా ఇది మనకు కనిపిస్తోంది. ఇది చాముండ అమ్మవారి విగ్రహం. ఇక ఈ ఆలయంలో కొలువై ఉన్న పలు శిల్పాలు వీర, శైవ, జైన, వైష్ణవ మతాలకు సంబంధించిన మహోన్నత చరిత్రను మనకు అందిస్తోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక శివలింగం మనకు దర్శనమిస్తుంది. ఈ గుడి ఆర్కిటెక్చర్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. కోష్ట పంజరం అని ఈ శిల్పాన్ని అంటారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని శిల్పాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
ఈ రాతి స్తంభాలను ఒకసారి గమనించినట్లయితే శిల్పులు ఎంతో అద్భుతంగా చెక్కారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇలాంటి అద్భుతమైన శిల్పాలు చెక్కాలంటే ఇప్పుడు అసాధ్యమే అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మనం గుడి ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చాము. ఇక గుడి ప్రధాన ద్వారంలో లెఫ్ట్ రైట్ సైడ్ కూడా మనకు కూర్చోవడానికి వీలుగా ఉన్నట్లు కొంచెం స్పేస్తో కూడిన మండపం అయితే ఉంది. ఇక ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ఆలయం ప్రకృతి విపత్తులకు నిలబడి ఇప్పటిదాకా ఉందంటే అది ఎంతో గొప్పతనం అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ దేవదేవుని ప్రతిరూపమైన లింగాకారానికి ఖర్జూరపు పండ్ల ఆకారంలో చెక్కబడిన చిన్న చిన్న లింగాలు అన్నింటినీ కలుపుకుంటే కోటొక్కటి ఉంటాయని చెప్తారు. ఈ కోటొక్క లింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఇంకా ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ప్రధాన ఆలయంలోనే చండికాంబ అమ్మవారు ఉంటారు. కోరిన కోరికలు తీర్చాలని అమ్మవారికి భక్తులు ముడుపులు కడతారు. ఇక ఇక్కడికి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను కోరుకొని అమ్మవారికి ముడుపులు కడితే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక ఎవరైతే కోరిన కోరికలు తీరుతాయో ఆ తర్వాత వారు అమ్మవారికి ఒడిబియ్యం పోయడం జరుగుతుంది. ఇక కాకతీయుల రాజుల కాలంలో ఈ శైవక్షేత్రం ఒక వెలుగు వెలిగిందని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అంతటి చరిత్ర ఉన్న టెంపుల్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. సోమేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన జగద్గురు రేణుకాచార్య జయంతి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. ఇక ఇక్కడ గమనించినట్టయితే ఒక నిటారుగా ఉన్న రాతి స్తంభం మనకు కనిపిస్తుంది. ఇక ఇటు చూడండి, ఈ మండపం ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇంత అద్భుతమైన శిల్పాలను మనకు వారసత్వంగా ఇచ్చిన మన పూర్వీకులకు ఈ సందర్భంగా మనం అభినందనలు తెలుపుకోవాలి. అయితే ఈ ఆలయానికి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఇక ఈ ఆలయంలోని కొన్ని మండపాలు శిల్పాలు శిథిలావస్థకు చేరుకోవడం బాధాకరమైన విషయం. ఇక కోటొక్క లింగాలుగా భావించే సోమేశ్వర స్వామి ఆలయానికి తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. చూడండి, ఏమాత్రం టెక్నాలజీ లేని ఆ కాలంలోనే ఈ మండపాన్ని ఎంత అద్భుతంగా నిర్మించారు కదా.
ఇక గుడికి ఎదురుగానే మనకు మరొక మండపం కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకు శయన విష్ణుమూర్తి శిల్పం దర్శనమిస్తుంది. ఇక ఇక్కడ కొంచెం పైకి చూసినట్లయితే భక్త కన్నప్ప శిల్పం కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. ఇవన్నీ శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఈ మండపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇక మనకు గుడికి రైట్ సైడ్లో చూసుకుంటే మరొక మండపం దర్శనమిస్తుంది. ఈ మండపం కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నట్టు మనకు కనిపిస్తోంది. ఇక వేడుకలు 4000 ఏళ్ల నుంచి జరుగుతున్నట్లు చరిత్ర చెబుతుంది. కొలనుపాక గ్రామంలోని కోటిలింగాల దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక గుడి బయటకు వచ్చాక మనకు ఇక్కడ ఒక బావి కనిపిస్తుంది. ఈ బావిలో ఇప్పటికీ కూడా నీరు ఉండడం విశేషం. ఈ బావి చాలా మట్టుకు నీటిలో మునిగిపోయి మనకు కనిపిస్తుంది. ఈ బావిలో నీరు ఎప్పటికీ ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి నీరు ఉన్నా కూడా ఈ బావి చెక్కు చెదరకుండా ఉండడం ఒక పెద్ద విశేషం. ఈ గుడిని మరింతగా అభివృద్ధి చేసినట్లయితే పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ గుడిలోని కొన్ని మండపాలు ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నాయి. అతి పురాతనమైన ఆలయానికి కనీస వసతులు లేకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయం చుట్టుపక్కల జరిపే తవ్వకాల్లో అనేక విగ్రహాలు ఇప్పటికే బయటపడ్డాయి. ఇక విగ్రహాలను గుర్తించడంతో పాటు ఆలయ చరిత్రను భక్తులకు తెలియజేసే విధంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆలయానికి మరింత ప్రచారం కల్పిస్తే ఆదాయంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు.